job, then he started industry, then now he is again going towards the business. Mr. Ravindra, please come. Life lo achievement ante it won't come just like that. He worked so hard. ఏదో ఒకటి చెప్పేటప్పుడు ఫస్ట్ సక్సెస్ స్టోరీ, తర్వాత ఫెయిల్యూర్ స్టోరీ. ఇక్కడ స్టార్ట్ అయింది ఫెయిల్యూర్ స్టోరీ. టు బి ఫ్రాంక్, వాళ్ళు చెప్పింది కూడా కరెక్ట్. అప్ అండ్ డౌన్స్ అప్కి వెళ్ళినప్పుడు బాగా అనిపిస్తుంది. మనం డౌన్కి వచ్చినప్పుడు చాలా ఇన్ఫీరియర్ ఫీల్ అవుతాము, నర్వస్ ఫీల్ అవుతాము. ఆ టైంలో కనుక కొంచెం రాంగ్ తీసుకున్నా కూడా చాలా డేంజర్ అవుతుంది సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ నుంచి ఎక్కడైతే లాస్ అయ్యామో అక్కడే గెయిన్ అవ్వాలనే ఉద్దేశం అక్కడే నడుతుంది. వాళ్ళు చెప్పండి స్లోగా వస్తుంది. ఎవరైనా సరే కొంచెం ఫెయిల్యూర్ వచ్చినప్పుడు వెనక్కి తగ్గకుండా ఎందుకు వచ్చింది ఫెయిల్యూర్, ఎక్కడ జరిగింది, ఎక్కడ మిస్టేక్ జరిగింది, దాన్ని ఎలా రికవరీ చేయవచ్చు, అది ఆలోచించుకుంటే డెఫినెట్గా సక్సెస్ అవుతాయి. ఆల్ ది బెస్ట్. చదువు అనేది ఒక లెవెల్ వరకే పనికి వస్తుంది. చదువు తర్వాత చాలా చేయొచ్చు. అంటే నౌ ఈజ్ డూయింగ్ సో మెనీ బిజినెసెస్, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, కమ్యూనికేషన్. సో ప్లస్ సామాజిక కార్యక్రమాలు, మేమెవరూ చేయని కార్యక్రమాలన్నీ ఆయన చేస్తున్నాడు. రామకృష్ణ సమితి మీరు వినే ఉంటారు, ఆ సమితిని కరెస్పాండెంట్ గా నడుపుతున్నాడు అనమాట. సో మనలాంటి మీలాంటి స్టూడెంట్స్ కనీసం ఒక 2000 మందికి నౌ ఈజ్ ద కరెస్పాండెంట్. ప్లీజ్. నిజంగా ఈరోజు చాలా ఆనందంగా ఉంది. దాదాపు 20 సంవత్సరాల క్రితం ఇదే కాలేజీలో మీ స్థానంలో మేము అందరం కూర్చొని ఇక్కడ పాఠాలు నేర్చుకున్నాం. ఇప్పుడు దాకా మా మిత్రులందరూ వారి వారి అనుభవాలు చెప్పారు. వీటన్నిటికన్నా ముందుగా ముఖ్యంగా అందరికీ తెలియాల్సింది, వీళ్ళందరినీ ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి వేదిక మీదకి వచ్చి వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు చెప్తున్నాడు, దిగిపోతున్నాడు. శ్రీరామిరెడ్డి అంటే దాదాపుగా 15 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు పర్ యానం శాలరీస్ డ్రా చేసే వ్యక్తులందరినీ మీరు చూశారు. అయితే వీళ్ళందరినీ ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను వాళ్ళ ఎంప్లాయీస్కి ఇచ్చే నెల జీతాలే దాదాపు 60 లక్షలు, 70 లక్షలు ఉంది. దాదాపుగా ఒక 200 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి సంవత్సరానికి 75-80 కోట్ల రూపాయలు టర్నోవర్ చేస్తూ ఈరోజు అసలు మేమందరం ఇక్కడికి వచ్చామంటే దాని అంతటికీ మూల కారణం శ్రీరామిరెడ్డి. ప్రసాద్ గురించి చెప్పిన తర్వాత నేను వచ్చి మళ్ళీ మీ అందరం చెప్తాను. ప్లీజ్ క్యారీ. అంటే మనం ఏ పనైనా చేసే ముందు దానికి కేంద్ర బిందువు అయిన వ్యక్తులు గుర్తు చేసుకోవడం అనేది ఎంతైనా అవసరం. అట్లాగే దాదాపుగా మా మిత్రుల అందరి అనుభవాలు విన్నారు. మీలో ఇప్పుడు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ కూడా 3 సంవత్సరాల స్టూడెంట్స్ ఉండుండొచ్చు. మీలో ఎవరైనా అసలు ఏమవుదాం అనుకుంటున్నారు అంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా ఒక లక్ష్యం అనేది ఉండాలి కదా. ఎవరన్నా మీ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారా? ఎవరంటే వాళ్ళు చెప్పండి. సరే, ముందు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ వాళ్ళు వదిలేసేద్దాం, అంతా జూనియర్స్ కాబట్టి. థర్డ్ ఇయర్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఓకే, థర్డ్ ఇయర్ వాళ్ళలో మీరు అంటే ఇప్పుడు నెక్స్ట్ బయటికి వెళ్ళబోతున్నారు. ఏంటి మీ ఎయిమ్ ఏంటి? ఏం చేద్దాం అనుకుంటున్నారు? అయ్యో ఎంత మొహాలు పట్టారులా? ఇప్పుడే కదా మా మిత్రులందరూ చెప్పారు, కాలేజీలో
కాలేజీలో పాఠం చెప్పే సమయం తప్ప మిగతా అప్పుడంతా కూడా మేము లెక్చరర్ తోటి అంత ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం. అని మీరెందుకు ఇంత సిగ్గుపడుతున్నారు, మొహమాట పడుతున్నారు అర్థం కావట్లేదు. ఇంకా సిగ్గుపడుతున్నారా? ఏ ఒక్కళ్ళు అప్పుడు ఇంట్రెస్ట్గా ఉన్నాడు. నువ్వేనమ్మా చెప్పు, ఏం చేద్దాం? పర్లేదు సాక ఏం చేద్దాం అనుకుంటున్నావు? సరే ఓకే. ఒక విషయం ఏంటంటే మేము కూడా ఒకప్పుడు మీలాగే విద్యార్థులు, అందుకని మనందరిది ఒకటే. ఈ కళాశాలకు సంబంధించినంత వరకు ఇప్పుడు మీరు ఇంకా చదువుతున్నారు, ఒక సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత మీరు కూడా మాలాగా పూర్వ విద్యార్థులు. ఏదైనా సరే కాలేజ్ అనేది మనకి ఒక మంచి ప్లాట్ఫామ్ లాంటి. చిన్నపిల్లవాడికి చెప్తారు కదా, ప్రతి ఒక్కరికి కూడా మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. పుట్టిన వ్యక్తికి మొట్టమొదటి గురువు తల్లి, తర్వాత తండ్రి, ఆ తర్వాత గురువు. కాబట్టి ఈ గురువుల దగ్గర మనం పాఠం నేర్చుకునేటప్పుడు అంటే ఒక క్లాసులో ఉన్న 75 మందికి ఒకేలాగా పాఠం చెప్తారు, కానీ 75 మందికి ఒకేలాంటి మార్కులు రావు. దానికి కారణం ఏంటి? 75 మందికి ఒకేలాగా వస్తాయా? ఇప్పుడు మా బ్యాచ్ లో 5 మందిని చూశారు, అందరూ ఒకటి కాదు, అందరూ ఒకే రంగంలో లేరు. ఎందువలన? ఎందు గురించి యాపిల్ పండు కింద పడితే ఇందులో ఏదో ఉందని ఆలోచించిన వ్యక్తి గ్రావిటీ ఉందని ఎందుకు కనుక్కోగలిగాడు? అంతకుముందు ఎవరికి ఆలోచన ఎందుకు రాలా? కాబట్టి ఏంటంటే కేవలం పుస్తకాల్లో చదువుకున్నది రాసి మార్కులు తెచ్చుకోవడం వల్ల మాత్రమే పైకి రావడం కాదు, దాని నుంచి మనం ఎంత విజ్ఞానాన్ని పొందగలుగుతున్నాం అనేది ఇంపార్టెంట్. తర్వాత మనం నేర్చుకున్న సబ్జెక్టుని మనం ఎంత ఇన్నోవేటివ్గా ఉపయోగించగలుగుతాం అనే దాన్ని బట్టి మాత్రమే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మీరందరూ జీవితంలో ఉన్నత స్థానంలో రావాలి అని అంటే కేవలం ఇవాళ పాఠం చెప్పారు, ఈ పాఠం చదువుకొని దానికి పరీక్ష రాసి మార్కులు తెచ్చుకోవడం ఒకటే కాదు. ఇప్పుడు దాకా మీరు అందరూ చూశారు, జీవితంలో ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళందరూ కూడా 100%, 90% వచ్చిన వాళ్ళే కాదు. ఈవెన్ నేను కూడా నన్ను మా మాస్టర్లు అందరూ కూడా ఫస్ట్ ఇయర్లో చూసినప్పుడు అయితే డెఫినెట్గా వీడు అన్ని సబ్జెక్టులోనూ ఫెయిల్ అవుతాడని అనుకున్నారు. ఎందుకు గురించానంటే అప్పుడు సరదాగా అల్పచిల్లరగా తిరుగుతూ ఉండేవాళ్ళం, చదువు మీద అంత కాన్సన్ట్రేట్ చేయకుండా. కానీ ఏంటంటే ఇక్కడ ఈ కళాశాలలో ఒక గొప్పదనం ఉంది. నిజంగా ఆనాడు పెద్దల రంగారెడ్డి గారు అంటే ఈ ప్రాంతంలో ఉండే విద్యార్థులందరికీ ఒక మంచి టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ కాలేజీ పెట్టి, జనరల్గా ఏంటంటే గిద్దలూరు లాంటి ప్రాంతంలో పాలిటెక్నిక్ కాలేజీ అని అంటే మేమందరం ఎక్కడెక్కడి నుంచి, వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం నుంచి, నేను విజయవాడ నుంచి, ఇంకా ఎన్నో ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చాను. ఆయా ప్రాంతాల్లో ఎన్ని కాలేజీలు ఉన్నా సరే ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నారని అంటే ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకు కూడా ఒక మంచి అవకాశం కల్పించాలని చెప్పి ఇక్కడ ఏర్పాటు చేశారు. నిజంగా ఇప్పటికీ కూడా ఇందాక మా స్నేహితులు అతను చెప్తున్నాడు, మన మెకానికల్ ల్యాబ్ లో ఉన్న ఎక్విప్మెంట్ ఈ రోజుకి జేఎన్టీ ఇంజనీరింగ్ కాలేజీలో కూడా ఎక్విప్మెంట్ లేదు. అంత మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి ఈ కాలేజీలో. కాబట్టి ఆ విధంగా నేర్చుకున్నాం కాబట్టి ఈ రోజు ఎంత ఉన్నత స్థానాల్లో ఉండగలుగుతున్నారంటే ప్రాక్టికల్ నాలెడ్జ్. చదువుకు 90% వచ్చిన వాళ్ళకి కూడా ఇది ఉండకపోవచ్చు. మరి ఈరోజు ఏంటంటే సబ్జెక్టులతో పాటు కొద్దిగా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మనకి చాలా అవసరం. చాలా మంది ఏంటంటే పరీక్ష పెడితే రాసేస్తారు, 100కి 100 మార్కులు వచ్చేస్తాయి, కానీ మాట్లాడాలంటే మాట్లాడలేదు. ఇప్పుడు నేను పర్టికులర్గా ఏంటంటే మీరు ఏం చేయదలుచున్నారు ఎందుకు చెప్పమన్నానంటే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి. మీకు అందరికీ ఏదో మనసులో ఉంటుంది, నేను జీవితంలో ఇది అవ్వాలి అని, కానీ అది మనం ఎక్స్ప్రెస్ చేయలేకపోతే
ఏ రోజుకి అవ్వలేము, అక్కడే ఉండిపోతాం. కాలేజీ అనేది కేవలం ఒక పాఠానికే కాదు, అన్ని రకాలుగా మనం నేర్చుకోవాల్సింది ఉంటుంది. తర్వాత ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోకపోతే 100% 100 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా జీవితంలో పైకి రాలేదు. కేవలం ఇప్పుడు రామిరెడ్డి ఉన్న కమ్యూనికేషన్ స్కిల్స్ తోటే ఈరోజు దాదాపుగా 200 మందికి ఉద్యోగావకాశం కల్పించి నెలకి దాదాపు 60-70 లక్షల రూపాయలు జీతాలు ఇస్తూ 70-80 కోట్ల రూపాయల టర్నోవర్ చేసే స్థాయిలో ఉన్నాడని అంటే సబ్జెక్ట్ కన్నా అది కేవలం కమ్యూనికేషన్ స్కిల్స్. ఎంతమందిని ఎక్కడెక్కడ ఉన్న అందరినీ మొబిలైజ్ చేసి ఇక్కడ తీసుకొచ్చాడు. అందుకని మేము కూడా మీలాగా ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే, దీని నుంచి నేర్చుకుని వచ్చిన వాళ్ళమే. మీరు ఈ కళాశాలలో ఉన్న సౌకర్యాలను బాగా ఉపయోగించుకొని భవిష్యత్తులో మంచి స్థానాల్లోకి రావాలని చెప్పి మేమందరం కోరుకుంటున్నాం. అట్లాగే అంటే కేవలం ఏంటంటే సబ్జెక్టు నేర్చుకోవడం ఒకటే కాదు, దాంతో పాటుగా మనం నేర్చుకోవాల్సిన విషయాలు నేను చెప్పడానికే ఈ ఇలా మాస్టర్లు కూడా ఏంటంటే కనీసం మిమ్మల్ని చూసి కొద్దిగా మోటివేట్ అవుతారు అని చెప్పి ఈ పూర్వ విద్యార్థి అందరినీ కూడా మాట్లాడించడం జరిగింది. మీరందరూ ఏంటంటే ముందు మంచి లక్ష్యాన్ని నిర్దేశించుకోండి, ఆ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం బాగా కష్టపడండి. మంచి లక్ష్యం ఉన్నప్పుడు మాత్రమే సరిపోదు. నేను బాగా మంచి ఆఫీసర్ అవ్వాలి, లేకపోతే పలానా ఇది అవ్వాలి అని చెప్పి అనుకున్నంత మాత్రాన అది నెరవేరదు. దానికోసం మనం కష్టపడి పనిచేయాలి. తర్వాత ఇందాక సోదరుడు చెప్పాడు, మిత్రుడు, అయిపోతే చేయడం, లేకపోతే నేను ఏం చేయలేకపోతున్నాను అవ్వట్లేదు అని చెప్పి నిరాశపడినంత మాత్రం కాదు. సక్సెస్ ని ఫెయిల్యూర్ ని రెండింటిని రిసీవ్ చేసుకోవడానికి మనం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. ఎవరైతే ఫెయిల్యూర్ రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంటారో డెఫినెట్ గా ఒకసారి ఫెయిల్ అయ్యాడంటే జీవితంలో అత్యున్నత స్థానాల్లోకి వెళ్ళి తీరుతారు. ఈ రోజు జీవితంలో అత్యున్నత స్థానాల్లోకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఒకప్పుడు ఏదో ఒక విషయంలో ఫెయిల్ అయిన వాళ్ళు. మనం అందరం చెప్పుకుంటూ ఉంటాం, వివేకానందుడు భారతదేశం గురించి ప్రపంచ దేశాలన్నింటినీ కూడా తెలియజేసిన వ్యక్తి, ప్రపంచంలో ఉన్న యువత అందరికీ కూడా ఆదర్శవంతంగా వాళ్ళందరికీ కూడా ఒక విశ్వాసాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కలిగించిన వ్యక్తి. అటువంటి వివేకానందుడు కూడా బాల్యంలో ఎన్నో కష్టాలను అనుభవించాడు. వాటన్నింటినీ అధిగమించి పైకి వచ్చాడు కాబట్టి ఈ రోజు ఆయన మనందరికీ కూడా ఆయన గురించి ప్రపంచం అంతా చెప్పుకుంటారు. అలాగే మహాత్మా గాంధీ ఆయన ఒక సాధారణమైన వ్యక్తిగా ఉంటే రైల్లోంచి ఆయన్ని తోసేస్తే ఏమైంది? కేవలం రైలు ప్రయాణం చేస్తూ ఉంటే రిజర్వేషన్ బోగిలోంచి ఆయన తోసేశారనే ఒక ఉద్దేశంతో తిరగబడి ఎందుకు ఇలా జరిగింది? మన భారతదేశం ఇలా పరాయి దేశ వాళ్ళ పాలనలో ఉంది కాబట్టే మనల్ని ఇలా తోసేశారు, కాబట్టి ఈ భారతదేశానికి స్వతంత్రం రావాలని చెప్పి ఆయన వచ్చి దేశంలో ఉన్న వాళ్ళందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చి మనకి స్వతంత్రం తీసుకురావడానికి పోరాడు. అంటే ఇవన్నీ ఎందుకు నుంచి అంటే వాళ్ళందరూ ఎక్కడి నుంచో రాలా, మనలాగానే సాధారణ స్థాయి నుంచి వచ్చారు. దాదాపుగా పాలిటెక్నిక్ చదువుతున్నారంటే కూడా అందరూ చదువుతున్న వాళ్ళందరూ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళే ఉంటుంటారు. ఎందుకంటే కాస్త డబ్బులు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రోజున ఇంజనీరింగ్కి, ఆ తర్వాత ఎంటెక్లకి, ఎందుకంటే డబ్బులు పెడితే సీట్లు వచ్చేస్తాయి. కానీ నిజంగా చెప్తున్నాను, ఈ రోజు ఏంటంటే ఎంప్లాయ్మెంట్ అనేది ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళకన్నా డిప్లొమా చదువుకునే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే చదువుకోగానే ఎంప్లాయ్మెంట్ రాదు, స్కిల్ డెవలప్మెంట్ ఉండాలి. ఈరోజు భారతదేశంలో దాదాపుగా కొన్ని కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నారు, అలాగే కొన్ని కోట్ల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఎందుకు ఇలా ఖాళీగా ఉన్నాయి? నిరుద్యోగులు ఖాళీగా ఉన్నారు, ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అంటే ఈ నిరుద్యోగులు ఆ స్థానానికి సూటబుల్ అయ్యే పొజిషన్స్ లో లేరు. మీరందరూ కూడా వాళ్ళ చదువుకొని సర్టిఫికేట్ తీసుకోగానే కాదు, స్కిల్ తోటి ప్రతి చోట కూడా అక్కడ అవకాశాన్ని మనం అందిపుచ్చుకునేలాగా తయారైతేనే డెఫినెట్ గా మీరందరూ కూడా మంచి స్థానాల్లోకి వెళ్తారు. కాబట్టి ఈరోజు మాకు ఈ అవకాశం ఇచ్చిన మా ఉపాధ్యాయులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరందరూ కూడా జీవితంలో మంచి మంచి స్థానాలకి వెళ్ళాలని చెప్పి, దానికోసం బాగా కష్టపడి మీరు పైకి రావాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ సెలవు. కాదా ఇవే కదా నేను చెప్తాను.
సో మీరందరూ ఇప్పుడు మెకానికల్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, మార్కెటింగ్ డిఫరెంట్ డివిజన్స్ చేసిన వాళ్ళు. ఇప్పుడు నౌ one of my friend is working in textile industry. Come Mr. Srinivas. ఇక్కడ మేము ఫ్రెండ్స్ అందరూ చెప్పారు, వాళ్ళు చెప్పిన వాళ్ళందరూ మ్యాక్సిమం సార్ వాళ్ళతో ఎక్కువ క్లోజ్గా ఉన్నవాళ్ళు. మేము ఈ సార్ వాళ్ళకి మేము కొంచెం దూరంగానే ఉంటాం. సార్ వాళ్ళకి చెప్పకపోవటం కాదు, మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోవటం మా లోపం. ఆ లోపం ఇప్పుడు మాకు తెలుస్తుంది. అదే వాళ్ళతో క్లోజ్గా ఉండుంటే, వాళ్ళు చెప్పిన గైడ్లైన్స్ తీసుకుని ఉంటే మేము కూడా సేమ్ ఫీల్డ్లో కొంచెం పొజిషన్ ఉండేవాళ్ళం. ఆ గైడ్లైన్స్ లేక ఏదో వచ్చాం, చదివాం, పాస్ అయ్యాం, వెళ్ళాం, బయటికి వెళ్ళాం. ఫ్యామిలీ పొజిషన్స్ బాగాలేక ఏదో జాబ్ చేయాలి కాబట్టి జాబ్లో ఎంటర్ అయ్యాం. కొంత సర్వీస్ వచ్చిన తర్వాత ఆ జాబ్ నుంచి బయటకు వచ్చేసి ఇంకో జాబ్లోకి వెళ్తే మళ్ళీ అక్కడ మనం ట్రైనింగ్ లాగా ఉంటాం. సో తప్పదు, ఫీల్డ్లో ఎంటర్ అయిన తర్వాత ఏ ఫీల్డ్ అయినా అలాగే కంటిన్యూ చేసుకుంటే వెళ్ళాల్సింది. ఆ పొజిషన్ వల్ల మేము చేసిన స్టడీకి, చేసే ఉద్యోగానికి సంబంధం లేకపోయినా మనం జాబులో కంటిన్యూగా మన సిన్సియారిటీ నిరూపించుకోవాలంటే చేసే జాబ్ పట్ల ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండాలి. ద సేమ్ టైం మనం చేసే జాబ్కి న్యాయం చేయాలి. చేసినప్పుడు ఏ మేనేజ్మెంట్ అయినా సరే మనల్ని వదులుకోదు. ఆ కారణం చేత ఇప్పుడు నేను చదివిన డిప్లొమా మెకానికల్ అయినా నేను చేసేది టెక్స్టైల్ డిప్లొమా టెక్స్టైల్ టెక్నాలజీ చేసేవాళ్ళు జాబ్ చేస్తున్నాను. ఈవెన్ నాతోటి నా 16 years ఎక్స్పీరియన్స్, నాకు 16 years ఎక్స్పీరియన్స్లో నాతోటి నా కొలీగ్స్ కూడా ఈరోజు ప్రొడక్షన్ మేనేజర్గా రాలేకపోయారు. ఓన్లీ సిన్సియారిటీ, మనం చేయాల్సిన డ్యూటీ మనం కరెక్ట్గా చేసిన రోజు మనకు రావాల్సిన బెనిఫిట్ ఆటోమేటిక్గా దాని ముందుగా వస్తుంది. ప్రజెంట్ నేను ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో మేనేజర్గా చేస్తాను. అది టెక్స్టైల్ డిప్లొమా చేసినట్టు కూడా రాలేదు. రాకపోవడానికి కారణం ఏంటంటే మన గొప్పతనం కాదు, మన ఫస్ట్ మనం చేసే డ్యూటీని గౌరవించాలి. అట్ ది సేమ్ టైం మన బిహేవియర్ కూడా కరెక్ట్గా ఉండాలి. అవి రెండు ఉన్నప్పుడు ఏ మేనేజ్మెంట్ కూడా కష్టపడేవాళ్ళు వదులుకోరు. సో మీరు కూడా ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా మీరు చేసే ఫీల్డ్కి న్యాయం చేయాలని మీ అందరికీ సలహా ఇస్తూ ఫస్ట్ మా గురువులందరికీ ఇంకోసారి మీరు థ్యాంక్స్. అందరికీ నమస్కారం. ఫస్ట్ మా ప్రిన్సిపల్ గారికి, మా హెడ్ విజయ్ కుమార్ రెడ్డి గారికి, అట్లాగే విశ్వనాథ్ రెడ్డి గారికి, సాంబశివారెడ్డి గారికి, అందరు లెక్చరర్కి పేరు పేరున నా ధన్యవాదాలు. మా ఫ్రెండ్స్ అందరూ చెప్పారు అబౌట్ దిర్ సక్సెస్ స్టోరీస్. సో సక్సెస్, ఫెయిల్యూర్ రెండు కూడా ఒక రకంగానే చూడాలని చెప్పేసి మా దుర్గాప్రసాద్ చెప్పారు. సో దట్ ఈస్ ద ఫస్ట్ కీ టు సక్సెస్ ఇన్ ద లైఫ్. ఓకే, సక్సెస్ వచ్చాడంటే పొంగిపోకూడదు, ఫెయిల్యూర్ అంటే అధైర్యపడిపోకూడదు. అలాగే ఎక్కువ మార్కులు వస్తే దెర్ ఇస్ నో గ్యారంటీ దట్ యూ విల్ గో టు అప్పర్ లెవెల్. సో మా శర్మ చెప్పినట్టు యాటిట్యూడ్ అంటే మన వే ఆఫ్ బిహేవియర్, మన ఎదుటోళ్ళు మన గురించి ఏం చెప్తున్నారు, లేకపోతే మనం ఏ పొజిషన్లో పనిచేస్తున్నాం, వాట్ టు డూ నెక్స్ట్ అది అది చూసుకుంటేనే దాని ప్రకారం మనం నడవాలి. దట్ ఈస్ కాల్డ్ యాటిట్యూడ్. యాటిట్యూడ్ మీరు ఎంత సక్సెస్ అయినా ఉండండి, ఇఫ్ యువర్ యాటిట్యూడ్ ఇస్ నాట్ గుడ్, వన్ డే యూ విల్ బి ఎట్ గ్రౌండ్ లెవెల్. సో యాటిట్యూడ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అండ్ ఇట్ ఈస్ కీ టు ద సక్సెస్. అలాగే మా దుర్గాప్రసాద్ గారు చెప్పినట్టు సక్సెస్ అందరికీ వస్తుంది, నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకొని ఎప్పుడు నిలబెడతారు? సో టుడే యూ మే గెట్ 50 lakhs ఆర్డర్, టుమారో యువర్ కాంపిటేటర్ మే గెట్ ద సేమ్ సమ్ ఆర్డర్స్ అగైనెస్ట్ యూ. సో ఇవాళ 50 lakhs ఆర్డర్ పోయింది కదా అని చెప్పేసి దాన్ని ఇంట్లో కూర్చుంటే నెక్స్ట్ డే యూ వోంట్ గెట్. సో వేర్ యూ లూజ్ ఇట్, వాట్ ఆర్ ద మైనస్ పాయింట్స్ ఇన్ యూ, యూ హ్యావ్ టు ఎలివేట్ యువర్ సెల్ఫ్, దెన్ నెక్స్ట్ డే యూ డెఫినెట్లీ కెన్ గెట్ ద సేమ్ ఆర్డర్. ఓకే, మీరు వాళ్ళందరూ ఏమో జాబ్లో చెప్పారు, నేనేమో కొంచెం బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు. జీవితంలో సక్సెస్ అవడానికి కారణం ఏంటంటే, జీవితంలో సక్సెస్ అవడానికి కారణం అంటే స్పెసిఫిక్గా ఏమి లేదు. ఈ రోజు చేయాల్సిన పనిని ఈ రోజే కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. సో డోంట్ వెయిట్ ఫర్ టుమారో. అండ్ మీరు చేసే పనికి ఏమి ప్రతిఫలం వస్తుందని ఎప్పుడూ ఆలోచించదు. యూ మే గెట్ సక్సీడ్ ఆర్ యూ మే లాస్, బట్ యూ ట్రై టు వర్క్ ఓన్లీ
మీరు పని మాత్రమే చేయాలి, రిజల్ట్ మాత్రం ఎప్పుడు చూడదు. డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు దాని అప్పుడు కనుక. సో దట్ ఈస్ ద కీ టు ద సక్సెస్. మీరందరూ మంచి ఇండస్ట్రియలిస్ట్ గాను మంచి ఏంటి ఉన్నత పరిస్థితికి చేరాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మై డియర్ ఆల్ బోర్డ్ స్టూడెంట్స్, మీరంత మంచి స్పీచ్ ఇచ్చినందుకు మా కాలేజ్ తరఫున, ఎస్పెషల్లీ మెకానికల్ డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు. దీనందరికీ కారణం ఏంటంటే ఇలా జరగడానికి, మీరందరికీ సక్సెస్ పొందడానికి మీకు ఎందుకు చెప్పించామంటే మీలో ఒక ఇన్స్పిరేషను, ఒక తపన ఏర్పడి మీరు మంచిగా ఆ పొజిషన్కి వెళ్ళాలని వాళ్ళని మేము ఒక ఎగ్జాంపుల్ చూపిస్తూ మీకు ఆ విషయం తెలియజేయాలని కోసంతో వాళ్ళతో మాట్లాడించాము. మీరు చిల్లరగా అల్లరల్లగా చదవకుండా ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంటారు, వాళ్ళలో తిరిగారు. అలానే తిరిగి చెప్పడం కాదు, కొంచెం జాగ్రత్తగా కష్టపడండి. ఒక గోల్ చేసుకుంటే దాన్ని రీచ్ కావడానికి ప్రయత్నిస్తే కంపల్సరీ గోల్ రీచ్ అవుతారు. మార్క్స్ అనేది ఒకటి ఇంపార్టెంట్ కాదు. ప్లస్ అందరూ డబ్బుల గురించి మాట్లాడుతున్నాను. డబ్బు ఒక్కటే లైఫ్ కాదు, అది తెలుసుకోవాలి. డబ్బు ఉంటేనే జీవితం అనుకోవద్దు. డబ్బు అనేది సత్సాయిబాబు చెప్పినట్టు ఒక చెప్పులాంటి, ఎక్కువ ఉన్నది ప్రాబ్లమే, తక్కువ ఉన్న ప్రాబ్లం. చెప్పు ఎలా ఉండాలంటే మనకు 10 సైజు ఉంది అనుకోండి, 10 సైజే ఉండాలి. మన కాళ్ళు ఎలా ఉంటే 10 సైజు ఉంటే 10 చెప్పు పడుతుంది, కానీ 8 చెప్పు పట్టదు. అలా ఉండాలి. సో మీరు మంచి గోల్ చేసుకోండి, మంచి పొజిషన్కి రండి, మంచి మన దేశానికి, మన కాలేజీకి, మన ఊరికి మంచి పేరు తేవాలని పోయినా. సో ఇప్పుడు మన ప్రిన్సిపల్ రాముడు సారు ముగింపు ఉపన్యాసంతో ముగిస్తారు. తర్వాత మీరు అందరూ స్వీట్స్ స్నాక్స్ తీసుకుని వెళ్ళండి. మన పాలిటెక్నిక్లో చదివి వివిధ రంగాల్లో నైపుణ్యం పొంది తమ అనుభవాల్ని మనతో పంచుకున్నటువంటి పూర్వ విద్యార్థులకి అందరికీ మొట్టమొదట ధన్యవాదాలు మీ అందరి తరపున, మా అందరి తరపున తెలుపుకుందాం. చెప్పారు మరి ప్రతి ఒక్క విద్యార్థి దే హావ్ టు సెట్ ది గోల్, డిటర్మినేషన్, డెడికేషన్, అప్లికేషన్, ఇవి ఉంటే చాలు మీరు పైకి వచ్చేస్తారు. మీకు మాకు చదువు రాదే, మేము ఇంకా 10th క్లాస్లో ఏదో తక్కువ మార్కులతో పాస్ అయ్యామే అనేటువంటి భావన మీరు చెందాల్సినటువంటి అవసరము లేదు. తర్వాత ఏదో ఒక సబ్జెక్ట్ పోయింది నైరాశ్యం పొందాల్సినటువంటి అవసరం లేదు. నాకు ఎందుకు రాదు, I can read well, I can perform well. దానికి తగ్గట్టుగా మీ యాటిట్యూడ్ని మలుచుకోవటమే. మీరు ఎప్పుడైతే మలుచుకుంటారో యూ కెన్ రీచ్ ది గోల్. గోల్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, యూ కెన్ అచీవ్ ది గోల్, బట్ ఎఫర్ట్స్ హ్యాస్ టు బి మేడ్. మీరు ఏదో కూర్చొని నాకు గోల్ రావటం లేదు సార్, నాకు పరీక్ష పాస్ కావటం లేదు సార్, ఎన్నిసార్లు పరీక్ష పోయినా కూడా రాముడు సార్ వస్తున్నాడు, కాఫీ పట్టుకుంటున్నాడు సార్, లేకుంటే సంబడి ఎల్స్ ఇస్ కమింగ్. సో ఇది కాదు. సో ఐ హావ్ టు సెట్ ది గోల్. రాముడు సార్ రాని, ఎవరైనా రాని, నేను రాసేది రాస్తాను, అవకాశం వస్తే కాఫీ కొడతాను. అంతే, వేరే వాటి ఇది ఉండాలి. కానీ నేను నా ఎఫర్ట్ పెట్టను, మొత్తం ऊपर वाला देखेगा. అయినా భగవంతుడి మీద భారం వేస్తే మీరు ఎక్కడ ఒక స్టెప్ కూడా ముందుకు వెళ్ళలేదు. ఇప్పుడు వాళ్ళు సాధించారు అంటే అది మెకానికల్ అధ్యాపకేతర బృందం యొక్క కృషి, వాళ్ళ కృషి కన్నా మించి 90% విద్యార్థుల యొక్క ప్రతిభ. వాళ్ళు ఏదో అధ్యాపకుల్ని ఇక్కడికి వచ్చాయి కదా అని చెప్పేసి అధ్యాపకేతర బృందాన్ని కోడేస్తున్నారు, కానీ అది వాళ్ళ నిజంగా చెప్పాలంటే వాళ్ళ యొక్క ప్రతిభ,
వాళ్ళ యొక్క ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క తెగువ, దానికి వాళ్ళ కృషి ప్రధానంగా అని చెప్పవచ్చు. కాబట్టి మేము ఇచ్చేది 10% మాత్రమే, మీరు సాధించాల్సింది 90%. అది వాళ్ళు సాధించి చూపించారు. ఈరోజు ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. వాళ్ళు మీకు సలహాలు ఇవ్వడానికి ఈరోజు వచ్చారు. కాబట్టి మీరు వాళ్ళ సలహాన్ని ఒక స్టెప్గా, ఒక మీరు చెప్తారే మెట్టుగా ఉపయోగించుకొని ఆ సలహాన్ని మీ దృష్టిలో ఉంచుకొని చదువు ఒకటే మార్గం కాదు, రకరకాల ఫీల్డ్స్ ఉన్నాయి. తెలివితేటలు ఉండాలి, కానీ ఇంట్లో కూర్చుంటే లక్ష్మి నడిచి వస్తారు. సో తెలియని మాటలు మనం చెప్పి రియల్ ఎస్టేట్ బిజినెస్ లో కోర్టు సంపాదించినటువంటి వాళ్ళు ఉన్నారు. రాత్రికి రాత్రి ఎన్నో పథకాలు రచించి ఎన్నో మంది ఫోన్ల ద్వారా కమ్యూనికేషన్ చేసి ధనవంతులైనటువంటి వాళ్ళు ఉన్నారు. కాలం కలిసి రావాలి దేనికైనా. సో ఆ కాలం ఈరోజు నేను డబ్బు తిన్నాను కాబట్టి ప్రపంచాలు జరుగుతాయి. సో ఇది సర్వసాధారణం. మీరు ఎవరైనా కానీ ఏమైనా కానీ ఉత్తమమైనటువంటి కోర్సు పూర్వ విద్యార్థులు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి మా విద్యార్థులు కానీ ఎవరైనా కూడా ఇంకా పై స్టేజ్కి పోవాలంటే వాళ్ళ కృషి ప్రధాన పెట్టుబడిగా పెడితే చాలు, వాళ్ళు ఉత్తమోత్తమైనటువంటి స్టేజ్కి చేరుకోగలరు. దే కెన్ సెట్ ది గోల్స్ అండ్ దే కెన్ రీచ్ ది గోల్స్ అండ్ దే కెన్ అచీవ్ ది పీపుల్ టు రీచ్ దేర్ గోల్స్ ఆల్సో. సో అంటే వాళ్ళ కోసం వాళ్ళు చేరడమే కాదు, మీరు వాళ్ళందరూ నా ఫ్రెండ్స్. మీకు చాలా చెప్పాను, వాళ్ళు ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళు. ఎందుకంటే కొద్దిగా ఏజ్ గ్యాప్ అనేది మాకు తక్కువ. ప్లస్ మేము ఎప్పుడు కూడా వాళ్ళతో పాటు సినిమాలో పోయేవాళ్ళని, వాళ్ళతో పాటు గేమ్స్ ఆడేవాళ్ళని, వాళ్ళతో పాటు డ్యాన్స్ వేసేవాళ్ళు. అవన్నీ అంటే వాళ్ళు ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. వాళ్ళ ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ అండి, హార్ట్లీ వెల్కమ్. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళందరూ కూడా ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నారండి. మంచి పొజిషన్ అంటే ఎలా అంటే మేము చాలా గర్వపడుతున్నాం. మేము ఎప్పుడు కూడా ఇక్కడే ఉంటామండి. మేము ఎప్పుడు కూడా ఇదే కాలేజీలో ఇదే స్టేజ్ మీద మా పొజిషన్ మారదండి. మా పొజిషన్ ఎప్పటికీ మారదు. కానీ మీరు కూర్చున్న కింద కూర్చుని గమనించాలి. సార్ పొజిషన్ మారలేదు అంటారు, అది చాలా తప్పు. మనలాంటి వాళ్ళని కొన్ని వేల మందిని ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. సో దట్ ఈస్ హిస్ పొజిషన్. పూర్వపు విద్యార్థులకు, నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారికి, హెడ్ ఆఫ్ సెక్షన్కు, విద్యార్థులకు, సహోపాధ్యాయులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నెక్స్ట్ ఈరోజు మనము మన కాలేజీ తరఫున కానీ మన అందరం తరఫున కాలేజీ అనేది శాశ్వతం. మనం శాశ్వతం కాదు, ఇక్కడ మనం ఉన్నటువంటి వాళ్ళు శాశ్వతం కాదు, కాలేజీ శాశ్వతం. శాశ్వతంగా ఈ కాలేజీలో చదవబోయేటువంటి విద్యార్థులందరూ మంచినీళ్లు తాగుతున్నారు, మినరల్ వాటర్ తాగుతున్నారు అంటే కేవలము 91వ మెకానికల్ విద్యార్థుల యొక్క దాతృత్వం అని నేను సగర్వంగా చెప్పగలను. ఒకసారి మేము ఏదో అనుకోకుండా ఒకసారి హైదరాబాద్లో కలవడం జరిగింది. అందులో మంచినీళ్ళ సౌకర్యం ఉంది కానీ మినరల్ వాటర్ లేదు. ప్లాంట్ పెట్టడానికి మేనేజ్మెంట్ వారికి పెద్ద కష్టం కాదు, కానీ ఎందుకు ఆలోచిస్తున్నారు అని అన్నట్టయితేనే ఇమ్మీడియట్ అదేంటి సార్, మేము వాటర్ ప్లాంట్ మేము ప్రొవైడ్ చేస్తాము, మీరు జస్ట్ ఇనిషియేషన్ తీసుకోండి, మీ అకౌంట్ నెంబర్ ఇవ్వండి అని చెప్పేసి నా అకౌంట్లోకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి ఈరోజు ప్లాంట్ నెలకొల్పడం జరిగింది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మేము శ్రీరామరెడ్డి వాళ్ళ ఫ్యాక్టరీ ఓపెన్ చేసేటప్పుడు ఆ రోజు మన స్టాఫ్ అందరినీ ఇన్వైట్ చేశారు. చేస్తే ఆ రోజు విజయ్ కుమార్ రెడ్డి సారు, ఏ శ్రీనివాసరెడ్డి, సాంబశివారెడ్డి, రఘునాథ్ రెడ్డి రాలేకపోయినారు. డిపార్ట్మెంట్ తరఫున విజయ్ కుమార్ రెడ్డి సార్ ఏం చేశారంటే, మేము రాలేకపోతున్నాము, మన తరఫున అట్లీస్ట్ ఒక ఇద్దరన్నా అటెండ్ కాండి అంటే నేను, నాగభూషణ్ రెడ్డి, ఆయనతో పాటు మన సివిల్ రంగేశ్వర రెడ్డి సార్ని తీసుకెళ్తే ఆ ఫ్యాక్టరీ ఓపెన్ చేసేటప్పుడు అతిరథ మహారథులకు జరుగుతున్నటువంటి ఆ రోజు సత్కారం అనేది మాకు, మేము గేట్ దగ్గరికి వెళ్తానే మాకు బొకేలు తీసుకొని వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళి లోపలికి తీసుకెళ్ళి ఫ్యాక్టరీ అంతా చూయించినప్పుడు ఇంతకన్నా మేము చేసుకున్న పుణ్యం ఏంటి, అది ఒక కేవలం ఈ వృత్తి రీత్యాలో ఉండడం వల్లనే మేము ఇంత పుణ్యం చేసుకున్నామని ఆ రోజు మేము, అంతకన్నా మాకు ఇంకా వేరే జరగాల్సినటువంటి అవసరం లేదు.
సో ఇప్పుడు నాగభూషణ్ రెడ్డి ఏం చెప్పాడంటే డిఫరెన్స్ లేదు అని చెప్పారు. ఆ రోజుకి నాగభూషణ్ రెడ్డికి, ఏ శ్రీనివాసరెడ్డికి వీళ్ళందరికీ పెళ్లిళ్ళు కాల. కాబట్టి ఆ రోజు వాళ్ళతో పాటు హాస్టల్లో ఉంటున్నారు, సినిమాలు చూస్తున్నారు, తింటున్నారు, తిరుగుతున్నారు. బట్ కాకపోతే మాకేంటంటే ఒక అడ్డంకి, విజయ్ కుమార్ రెడ్డి సార్ నాకు పెళ్ళి అయింది, మాకు ఇంట్లో ఒక బదలాటకం ఉంది. అప్పటికి మాకు సార్కు 2 పిల్లలు, నాకు ఒకడు. బదలాటం నుండి మేము ఇంట్లో పిల్లల్ని వదిలిపెట్టి బయటికి పోలేక వాళ్ళతో పాటు తిరగలేకపోయినాము. ఏమైనా వాళ్ళ ఇన్స్పిరేషన్ తీసుకొని ఇప్పుడు ఇన్ని రోజులు మనం ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఇన్ని రోజులు మనం కోల్పోయినటువంటిది వదిలిపెట్టేసి నెక్స్ట్ ఫ్యూచర్లో ఈ ఉన్నటువంటి షాప్ పీపుల్ని ఇన్స్పిరేషన్ తీసుకొని వాళ్ళందరి ప్రకారం మనం నడుచుకున్నట్లయితే మంచి పొజిషన్లోకి వెళ్తామని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపాల్ విజయ్ గారికి, విజయ్ కుమార్ రెడ్డి సార్కు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట 2 ఆత్మలు కోరుకున్నవి ఓ వరం. రూపురేఖలు వేరట, ఊపిరొకటే చాలట, ఆవరాన్నే స్నేహమంటున్నాం మనం. కంటి పాపని కాపు కాసే జంట రెప్పల కాపలాగా నిండు చెలిమికి నువ్వు నేను నీడనివ్వాలి. స్నేహమంటే రూపులేని ఊహ కాదని లోకమంతా నిన్ను నన్ను చూడగానే నమ్మి తీరాలి. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట 2 ఆత్మలు కోరుకున్నవి ఓ వరం. బొరుసులేని నాణానికి విలువుంటుందా? మనమిద్దరము పుట్టుండకపోతే చెలిమికి విలువుందా? పెద్దవాళ్ళు అంటారంట, పెద్దవాళ్ళు అంటారు ఇప్పుడే కొత్తగా ఏర్పడుతున్నారు. దుర్గా ప్రసాద్, బలివర్తి దుర్గా ప్రసాద్. 500 liters per hour. This is presented by our whole mechanical 91 diploma batch. Mechanical engineering batch. Diploma in mechanical engineering. Not like you. We are undergraduates. You are MS. Mechanical and boarding is గంటగా 500 లీటర్ల మంచినీళ్ళు తాగడానికి డ్రింకింగ్ వాటర్. గంటగా 500 లీటర్లు అవుట్పుట్. ఇదిగో ఇదేంటంటే ప్లాంట్ ఆపరేషన్ ఏంటంటే ఫస్ట్ మనకు బోర్ వాటర్ దీంట్లోకి వస్తుంది. ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇది దీంట్లో ఏంటంటే మనం ఒకసారి వాడిన తర్వాత కూడా నెక్స్ట్ డే గమనించుకుంటే కొంత ఒక విధమైనటువంటి వాటర్ వస్తుంది. దాన్ని మనం యాక్చువల్గా నెంబర్ 2 పెట్టుకొని, ఇది ఫిల్టర్ నెంబర్ 2 పెట్టేసుకొని ఒక 5 minutes ఆడిన తర్వాత మళ్ళీ దీన్ని ఒరిజినల్ పొజిషన్ తీసుకెళ్ళాలి. మళ్ళీ అట్లాగే ఇది కూడా చేసుకున్న తర్వాత ఫైనల్గా ఇప్పుడు ఏంటంటే మనకు అక్కడ వాటర్ కొంచెం తక్కువ ఉంది, జస్ట్ ఒక 5 minutes మళ్ళీ ఆఫ్ చేసేద్దాం. ఎందుకంటే అక్కడ నీళ్ళు రావడం లేదు.
ప్రాక్టికల్ ఇది పార్ట్లో ఇప్పుడు మన సాయంత్రం మీకు ఇది ఆంజనేయ ప్రసాద్ ఆంజనేయ మంచి చేతులు మంచి మనసు అది నెక్స్ట్ మళ్ళీ పట్టుకో పట్టుకో బాబా పట్టుకోరా ఇప్పుడు చూడరా పట్టుకోరా ఇక్కడ మనము ప్రెషర్ మెయింటైన్ చేసుకోవాలి ఇక్కడ 100 TSI 10 kg నెక్స్ట్ ఇది పంప్ ఇక్కడ 100 మెయింటైన్ చేసుకోవాలి ఇక్కడ ఏమవుతుందంటే 500 లీటర్స్ పర్ అవర్ కాబట్టి 500 దగ్గరికి వస్తుంది అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇక్కడ దాంట్లో మనం ఏం దాన్ని మనం ఆలోచించేది ఏం లేదు ఇంకా ఇప్పుడు ఏమవుతుందంటే డైరెక్ట్ ఆ ట్యాంక్ గురించి మనం పూర్తిగా ప్రతినాపేది సర్వీస్ అనేది టెక్నీషియన్ సర్వీస్ అనేది ఒకసారి తీసుకుని మనం వేరే వాళ్ళ చేత రెడ్డింగ్ చేయించాలి మ్యాక్సిమం ఏంటంటే నాకు దోహదపడ్డది ఎవరంటే ఈ విషయంలో మన సార్ రంగేశ్వరికి అడుగుడుగా ప్రతి దానికి నాకు ఏదైనా కావాలన్నా ఎందుకంటే మధ్యలో చాలా వరకు మీరు చూసుకుంటున్నా కానీ మీ దగ్గర 2-3 సార్లు ఫెయిల్యూర్ అయ్యి ఇక్కడ ఆరోగ్యం జరిగి ఉన్నారు నెక్స్ట్ ఇక్కడ ఏమైందంటే అతను ఏం చేశాడంటే పోల్ వేశాడు ఇక్కడ బిగించాలనే ఉద్దేశంతో కాకపోతే నేనేంటంటే ఎవరైనా చూసి ప్రతిసారి ఇది తిప్పుకోవడం చూసుకోవడం కష్టం అవుతుందని మళ్ళీ దాన్ని సెట్ చేసిన తర్వాత ఇప్పుడు ఎందుకు ఉపయోగపడుతుంది అంటే లోపల ఉన్నటువంటి హీట్ మనకు పెద్ద రాకుండా బయటికి వెళ్ళిపోతుంది అది కాకపోతే దీనికి ఒక పైప్ బిగించామన్నాడు పైప్ బిగిస్తే ఆటోమేటిక్గా హీట్ పైకి వెళ్ళిపోతుంది మనకు వాటర్ కూడా మాకు ఏంటంటే మాకందరూ ఒకటే కాకపోతే మాకు అమౌంట్ వేసినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ లిస్ట్ ఒకసారి ఇస్తే నా దగ్గర ఏంటంటే అమౌంట్ వేసింది ఉంది కానీ అది ఎంత ఏంటనేది నాకు ఎవరిని తెలియదు కాబట్టి నాకు ఒక ప్రిన్సిపాల్ అడిగాడు సో ఎనీవే మేము మాత్రం యాక్చువల్గా మన వాళ్ళందరూ నీకు ఇవ్వడానికి రెడీ అయ్యింది బట్ మేమే అడగలేకపోయాం ఆ టైంలో సో అకౌంట్ తక్కువ కాబట్టి ఓన్లీ 4,500 ఏ స్టేజ్కి వచ్చినారంటే ఇళ్ళలో మంచి నీళ్ళు అవుతున్నారు నేను ఎందుకు ఇంత పర్టికులర్గా దీన్ని పట్టించుకున్నానంటే మేము అక్కడ మాకు తీసుకొచ్చి పెడతారు అటెండర్ తీసుకొచ్చి పెడితే మేము మధ్యాహ్నం పూట ఇంటికి వెళ్ళిపోతాం కదా అటెండర్ పాపం రిక్వెస్ట్ చేస్తాను అన్న నీళ్ళు వచ్చిపోతున్నాయని ఆ నీళ్ళు తాగేవాళ్ళు నేను మధ్యాహ్నం 2 గంటలకు నేను మామూలు యాక్టివ్లో 2:30 కాలేజీలో నేను పొద్దుకు 2 గంటలకు వచ్చేది కూర్చుంటే నీళ్ళు తాగడానికి ఏంటంటే సరకులో తాగినారు సరే ఎట్లా దీన్ని ఆలోచిస్తూ మీరు దొరికినారు సో మంచి పని అనేది మూలం విశ్వనాథ్ రెడ్డి గారు అది కాదు కదా ఫైనాన్స్ మినిస్టర్ దీంట్లో తప్పిపోయాడు ఆ రోజు హెల్త్ బాగా ఉంటే నిర్మల జనార్దన్ రెడ్డి కన్నా ముందు సీఎం ఆయన హెల్త్ బాగా
జూనియర్ కి కాలేజీ క్యాంపస్ లోనే ర్యాగింగ్ ఆరంభం. స్టూడెంట్ మనసో నందనవనం, మల్లలుంటాయి ముళ్ళు ఉంటాయి, స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం. వాడిపోనిది స్నేహం ఒకటే, విడిపోనిది నీడ ఒకటే, అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే. కష్టం వచ్చినా నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకడే, కాలేజీ స్నేహం ఎప్పుడు అంతం కానిదే. ఎక్కడక్కడి చిట్టి గువ్వలు, యాడ నుంచో గోరు వంకలు, కాలేజీ క్యాంపస్ లోన నాట్యం చేసేనే. కన్న పిల్లల కొంట నవ్వులు, కుర్ర మనసుల కౌగిలింతలు, కాలేజీ కాంపౌండ్ అంటే కోడై కానాలే. కోర్సు ముగిసే రోజు వరకు తుల్లిపడిన కుర్ర ఎదలో కన్నీరే ఉండదంట దేవుడే సాక్షి. స్నేహితుల్ని విడిపోయే రోజు మాత్రం కంటి నిండా కన్నీటితోనేనంట ఫేర్వెల్ పార్టీ.
అందించే చేతులు మిత్రుడివేగా, సాధనలోన సాయం చేసే దైవము స్నేహితుడేగా. కృష్ణుడికి కోవెలుంది, కర్ణుడికి లేదేంటి, చెలిమికి గుడి కడితే అందులో తప్పేటి. అందరి కంట్లో మాదివో పేదల ఇల్లే, ప్రేమకు మాత్రం ఎప్పుడు పెద్దల ఇల్లే. చల్లని స్నేహం నీడలో ఈ పొదలిల్లే, తెల్లగా మెరిసే చక్కని తాజ్ మహల్. ఫ్రెండ్షిప్ తీయని పుష్పం, ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం, ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం. దం దం అమ్మాయిల కలలన్నీ అందంగా దాచారు, అబ్బాయిల కలలేదో సాధించే కొరకే. కన్నుల కలలే చీకటి తెరలో కనుమరుగవుతాయంట, మనసున కలలే నిజముగా ఎప్పుడు మనకెదురొస్తాయంట. ఈ ఒక్క మాట కోసం ఎదే తపస్సు చేసింది, ఒక్క రోజు చాలు 7 జన్మలంతంది. ధైర్యమంటూ రాయబోయి మనలో ఎవరం, దాపరికాలే లేవుగా మనలో నిత్యం. మా పెదవుల్లో ఎప్పుడు నవ్వుల వర్షం, మా మనసుల్లో ఎన్నడూ ఆ మధుమాసం. ఫ్రెండ్షిప్ తీయని పుష్పం, ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం, ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం. ఇంటికి ఒకటో రెండో పండుగలేమో ఊరికి వస్తాయి, కానీ చెలిమిలు మాత్రం రోజు రోజు సందడులుంటాయి. హోలీ రంగులలాగా విడిగా విడిగా మనసు చేరాయి, ఒకటై కలిసే సరికే కనిపించాయి హరివిల్లైపోయి. తిరిగి ఇక్కడికి వచ్చి వేడుక జరపడం అనేది చాలా అద్భుతమైన ఈ సందర్భంగా కరస్పాండెంట్ గారు భాస్కర్ రెడ్డి గారు మనందరికీ కొంచెం సందేశం. Thank you.
చేసినందుకు మనవాళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆశిస్తున్నాను. తర్వాత సాత్వికంగా మన వారికి ఇప్పటికీ కూడా ఉత్తమవంతంగా ఈ జిల్లాలలో ఈ పెట్టల రంగానికి కాకపోతే ప్రభుత్వ పాలసీలు దృష్ట్యా కొంత ప్రకటించినటువంటి ఈ సందర్భంలో ఉన్నటువంటి కార్యక్రమంలో ఎవరైనా ఏదైనా కాకపోతే మేము ఇక్కడ నుంచి కేవలం ఒక రాష్ట్రాలు మీరు ఈ భవిష్యత్తు చూసి ఏదైనా కూడా మీ చాలా కష్టాన్ని ఈ భాషని అభివృద్ధి కోరుకోవాల్సిందే దానికి సంతోషపడాలి. ఈ కార్యాన్ని ఉన్నత విలువలు కలిగి మంచి విజయాన్ని సభాముఖంగా ముందు మీరందరూ మీ పుస్తకం మీ ఉపాధ్యాయుల శిక్షణలో ఇంత దూరం పైకి ఉన్నత విలువలు సాధించేందుకు మిమ్మల్ని మరి ఒకసారి అభినందించుకుంటూ సలహా తీసుకుంటాను. ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం సమాజానికే పేరు వచ్చినది. అయితే ఇంకొక విషయం, మీకు విద్య నేర్పినటువంటి మీరు చదువుకున్నటువంటి కళాశాల యొక్క స్థితి ప్రారంభింపబడింది. అప్పటి నుంచి దివ్యంగా భవ్యంగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. కొన్ని ప్రభుత్వం యొక్క పరిస్థితుల వల్ల అధికంగా కళాశాలలు వచ్చడం వల్ల కొంత మామూలుగా వస్తుంది. అది లేకుండా చేయడానికి మన ఉద్యోగులు నిరంతరం కృషి చేస్తున్నాం. వారి కూడా మీరు మీ గ్రామాల్లో మీ పట్టణాలలో మీ ప్రాంతాల్లో చదువుకునే విద్యార్థులందరినీ ఏ ప్రాజెక్టులో ఉన్నది అవి దివ్యమైన సంస్థ అక్కడికి పంపాలని కూడా ఆలోచించవలసిందిగా కోరుతున్నాను. అంతకంటే ముఖ్యమైన విషయం ఏమంటే విద్యార్థుల ఉద్యోగస్తులు ఇప్పుడు ఉద్యోగస్తులు మీరు ఉద్యోగస్తున్నారు, అందరూ పెళ్లి చేసుకుంటారు, కానీ పిల్లలు కూడా ఉంటారు. మీ యొక్క కుటుంబ అభివృద్ధికి వారు ప్రయత్నం చేస్తారు. చదివినటువంటి సంస్థలు కూడా బాల జీవన జన్మదీవనలు మీ యొక్క ఆలోచన విధానమే సహాయం చేస్తుందిగా భగవాను కోరాల్సింది. మనమందరం
జాయిన్ అయింది కూడా 2 రోజుల్లో జాయిన్ అయ్యాము. మీరు కూడా ఫ్రెషర్స్ ఫస్ట్ ఇయర్ వచ్చి అక్కడ చేరుకుంటారు. కానీ జనరల్గా ఒక ప్రావర్బ్ ఉంది, సివిలైజేషన్ స్టార్ట్స్ విత్ సివిల్ స్టూడెంట్స్ అని. బట్ అది పూర్వం మాట. సివిలైజేషన్ స్టార్ట్స్ విత్ మెకానికల్ అని మాట. You people are well settled in some of